ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే 8 నుంచి 14 వరకు తులారాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు శుక్రకేతువులు కన్యారాశిలోని, బుధాదిత్య యోగంలో సింహరాశిలో రవి బుధులు, అదేవిధంగా మనకి మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, కుంభంలో శని వక్రించి మీనరాశిలో కేతువు యొక్క రాహు యొక్క సంచారం జరుగుతుంది. కన్యలో కేతువు, మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం. మేషలగ్నం వారికి మీకు ఒక మంచి పాజిటివ్ కాంబినేషన్, ఒక జాగ్రత్త అనేటువంటిది చూసుకోవాలి. పాజిటివ్ కాంబినేషన్ ఏమిటి అంటే పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది. ఇది ముఖ్యంగా రాజకీయ యోగాన్ని, రాజకీయ లబ్ధిని, ఫ్రెండ్స్ మూలంగా మంచి యోగాన్ని, అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ పరంగా బాగుండడము, అదేవిధంగా సంతాన అభివృద్ధిని ఇస్తుంది రవి బుధుడు. కానీ 6వ స్థానంలో మీకు పూర్వజన్మ కర్మస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు కేతువు ఉన్నారో ఈ శుక్ర కేతువుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది గమనించుకున్నట్లయితే కొంత ఏదైనా స్త్రీలకు అప్పులు ఇవ్వడం వల్ల కానీ, స్త్రీ శాపం ఆల్రెడీ జన్మజాతకంలో కొంతమందికి స్త్రీ శాపం ఉంటుంది, అటువంటి వారికి మేషలగ్నం వారికి మరింత ప్రభావం చూపిస్తుంది. అనవసరంగా స్త్రీలకి స్త్రీలతో కావచ్చు, పురుషుడికి స్త్రీలతో కావచ్చు, అనవసరమైనటువంటి గొడవల్ని కూడా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్తో పాటు ఇక్కడ మీరు పంచమ స్థానం బాగుందని చెప్పుకున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానం హెల్త్ని, అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. మరియు మెడికల్ రంగాల్లో చదువుకునేటువంటి వారికి మంచి యోగాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్పొచ్చు దీన్ని. అయితే ఈ వారము ముఖ్యంగా తులారాశిలో చంద్రుడితో ప్రారంభమవుతుంది కాబట్టి 8, 9 తేదీలు కొంత మీరు గమనించుకున్నట్లయితే 8, 9 తేదీలు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎవరికైనా మీరు ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కుటుంబ సభ్యుల విషయంలో లేదా జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి అంశాల్లో, కుటుంబ సభ్యుల మూలంగా జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకి వచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ 9, 10 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పొరపాటును కూడా మీరు 9, 10 తేదీలు తల్లిగారి ఆరోగ్య విషయంలోనే వాహనాల మీద వెళ్ళేటప్పుడు, అదేవిధంగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, గృహ సంబంధించిన వస్తు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. అదేవిధంగా 11, 12, 13 ఈ తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది కొంతవరకు మీకు వివాహ నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. బట్ ఇది కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి యోగంగా చెప్తుంది. ఎప్పుడైనా సరే చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది. అదేవిధంగా మీకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని భగవానుడు లాభస్థానంలో వక్రించి ఉన్నందుకు వ్యాపారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి, విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి మంచి యోగంగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కూడా చాలా కేర్గా ఉండాలనేటువంటిది సూచిస్తుంది. ఫైనాన్షియల్ విషయంలో ముఖ్యంగా ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చేటువంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు రవి పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిది ఇది ఒక గొప్ప యోగము. అంటే ఈ యొక్క వారం మీరు కనుక సూర్య నమస్కారాలు, ఉపాసన తీసుకోవడము, ఏదైనా గురువుల దగ్గర నుంచి ఏదైనా మంత్ర సాధన చేయడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే 4వ స్థానంలో రవి బుధులు, అంటే గృహస్థానము, వాహన స్థానము, ఆ స్థానంలో రవి బుధులు ఉన్నారు. పంచమ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి 6వ స్థానం నుంచి భాగ్యస్థానం వరకు సంచారం జరుగుతుంది. మరి మీకు
ఈ 4లో ఒక మంచి కాంబినేషన్ బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి గృహయోగం కలగడానికి చాలా మంచి యోగం ఇది. వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తల్లిగారికి వచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, శీలం పరంగా అంటే మీకు గతంలో ఏదైనా నిందపడింది, ఆ యొక్క నిందని తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశం రావడం కావచ్చు ఈ యొక్క గ్రహస్థితి ఇస్తుంది. మరి పంచమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కదండి. ఇమ్యూనిటీ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి చూడండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. ఈ రకంగా ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు కేతువు ఉన్నారో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రావడము, రోగం తగ్గించుకుందామని ఏదో మనం మెడిసిన్ చూసుకోకుండా తీసుకోవడం వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం ఇట్లా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ప్రక్రియలు పాటించేటప్పుడు చాలా 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 కేర్గా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సూచిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్తోని కొత్తగా పరిచయమైన వారితోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చాలా మంచి యోగం ఉంది. గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ ఇట్లాంటి విషయాలు చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ల్యాండ్, వాహనము, గృహము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సౌకర్యాలు ఇది పొందాలనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే 8, 9 తేదీలు మాత్రం 6వ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కొంత మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత మానసికంగా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, చూసుకోండి. మరియు అదేవిధంగా మనకి 10, 11 తేదీలు మాత్రం పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజులు మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలోని ఏదైనా మీరు షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పార్ట్నర్స్తో కూడా కాస్త 9, 10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 11, 12 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం మీకు అన్నదమ్ముల మధ్యన మీ మధ్యన ఏదైనా సడన్గా మార్పుల్ని దూరంగా వెళ్ళేటువంటి స్థితిని ఇస్తుంటుంది. అదేవిధంగా మీకు 14వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 8 నుంచి 8, 9, 10, 11, 12, 13, 14వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఈ చంద్రుడు 8వ తేదీ నుంచి 14వ తేదీకి మకరంలోకి చేరుకుంటాడు. కాబట్టి ఈ మకరంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త మీరు అక్కడ కూడా కాస్త అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కాస్త చూసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. మీకు ఆన్లైన్లో వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి యోగం నడుస్తుంది. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క లగ్నము, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో బుధగ్రహము 3వ స్థానంలో రవితో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి అంటే 3వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. దానివల్ల ఒక గొప్ప పరిచయం, కొంతమంది పరిచయాలు మీకు యోగాన్ని ఇవ్వనున్నాయి. గవర్నమెంట్ వ్యక్తులే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి మీకు కొంత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కాకపోతే ఇక్కడ మీకు 3వ స్థానంలో ఎలా అయితే మంచి యోగం ఉందో 4వ స్థానంలో కూడా శుక్రకేతువులు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, కోర్సెస్ చేసేటప్పుడు, తల్లిగారు ఆరోగ్య సంబంధించిన విషయంలోని అనవసరంగా స్త్రీ మూలకంగా మీరు నిందలు పడ్డం ఇటువంటివి ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా 8, 9 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 2వ అధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ కూడా అప్పులు తీసుకోవడం ఇచ్చేటువంటి విషయాల్లో 10, 11 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇది కొంచెం విదేశీ ధనయోగాన్ని, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ 14వ తేదీ విషయం కనుక చూసుకున్నట్లయితే 14వ తేదీ కాస్త మీకు 2వ అధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా అకల్ట్ రిలేటెడ్ మూలంగా ధనయోగం రావడము, లేనట్లయితే పూర్వీకుల ఆస్తుల మూలంగా రావాల్సిన డబ్బులు కొంత వచ్చి కొంత ఆగడం ఇట్లాంటివి కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త 12వ స్థానంలో గ్రహాలు అండ్ ముఖ్యంగా గురుగ్రహం ఉంది కాబట్టి కాస్త ఖర్చులు ఉంటాయి. కాకపోతే 10వ స్థానంలో రాహు యొక్క స్థితి ఉంది కాబట్టి విదేశాల్లో ఉద్యోగం చేద్దాం అనేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. శని భాగ్యస్థానంలో వక్రించినందుకు పిహెచ్డీస్ చేయడానికి చాలా యోగ్యవంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది విదేశీ సంబంధించినటువంటివి. కానీ అంటే విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటివి మాత్రం చాలా బాగుంటుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం కొంచెం స్ట్రెస్ఫుల్గా సాగి తర్వాత మీకు యోగ్యవంతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రధానంగా మీకు 4వ స్థానంలో 8, 9 తేదీలు ఉంటున్నాడు. కాబట్టి 4వ స్థానం మీరు ఏదైతే
ప్రాపర్టీస్ పొందుదాం అనుకుంటారో ఆ యొక్క ప్రాపర్టీస్ కానీ విద్యా సంబంధించిన విషయాల్లో కానీ చాలా బాగుంటుంది. కాకపోతే వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు చిన్న చిన్న మానసిక స్ట్రెస్లు ఉంటాయి. అదేవిధంగా 14వ తేదీ మాత్రం మీకు ఏదైనా ఒక ఉద్యోగం కోసం మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, మీరు వివాహ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నం కానివ్వండి, 14వ తేదీ కొంతవరకు యోగిస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి కాంబినేషన్, ఒక ఇబ్బంది కలిగేటువంటి కాంబినేషన్ కూడా ఉంది. 2వ స్థానంలో ధనస్థానంలో మీకు బుధాదిత్య యోగం కలిగింది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని మీరు చూస్తారు. కాకపోతే మీరు 3వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు ముఖ్యంగా సిబ్లింగ్స్లో ఆడవారు ఎవరైతే ఉంటారో అంటే చెల్లెళ్ళు అక్కలు వారితో మాట్లాడుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరికైనా మెయిల్ పంపించేటప్పుడు, మెసేజింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యంగా మీరు జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించిన విషయంలో ఒక్కోసారి ఏదైనా ప్రాపర్టీ అమ్మి దానికి సంబంధించిన రావాల్సిన ధనం విషయంలో కూడా కొంతవరకు తర్జన భర్జన పడ్డం అనేటువంటి కొంత ఉంటుంది. అదేవిధంగా ఏదైనా గృహం అమ్మేద్దాము తీసేద్దాము అనుకునేటువంటి వారికి ఇది రైట్ టైంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే ఈ కర్కాటక లగ్నానికి దశమాధిపతి వ్యయంలో ఉన్నాడో, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడో, కొంచెం ఇక్కడ పితృదేవత సంబంధించిన ఆరాధనలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. పితృదేవతల కోసం స్వయంపాకం ఇవ్వడం అమావాస్యల నాడు లేనట్లయితే సోమవారం నాడు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకి నెక్స్ట్ రాబోయే సోమవారం అమావాస్య ఏర్పడింది. సోమావతి అమావాస్య ఆ రోజు చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సోమవారాలు అందులో ముఖ్యంగా 10, 11 తేదీలు శివుడికి అభిషేకం చేయండి. దానివల్ల మీకు మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రవి యొక్క బుధ యొక్క సంచారం ఉంది. అది చాలా గొప్ప యోగంగా చెప్పుకోవాలి. బుధాదిత్య యోగం లగ్నంలో ఏర్పడింది. అది మనిషి యొక్క స్ట్రెంగ్త్ని పెంచుతుంది, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. మరియు ఎప్పటి నుంచో మనం చూడండి, ఒక్కోసారి నేను ఇది చేయాలి, సాధించలేకపోతున్నాను, నేను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి, నన్నంటూ ఒక విషయంలో గుర్తించాలనుకుని ఎవరైతే పాటుపడుతూ ఉంటారో వాళ్ళకి చక్కగా ఆ యొక్క యోగం అనేటువంటిది కలిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానంలో అంటే ధనస్థానంలో శుక్రకేతువులు ఎప్పుడైతే ఉన్నారో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ముఖ్యంగా ఏదైనా జాబ్ ఇప్పిస్తామని ధనం అడిగినటువంటి వారికి ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలనేటువంటి మీకున్నటువంటి గ్రహస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, స్కూల్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్, కాలేజెస్, ట్యూషన్స్ చెప్పుకునేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అదేవిధంగా సింహం వారు కూడా కాస్త ఈ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఏంటంటే కొంత సిబ్లింగ్ వరుస వాళ్ళతో చిన్న చిన్న మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న స్ట్రెస్సెస్ అనేటువంటివి ఉంటాయి. మరియు అదేవిధంగా ప్రాపర్టీ పరంగా కొంతవరకు లాభం ఉంది. చతుర్థ భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడు. మరియు 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ తేదీలు పర్టికులర్గా మీరు గృహ నిర్మాణం ఏదైతే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు సింహం వారికి. అదేవిధంగా 10, 11 తేదీలు మాత్రం గృహ నిర్మాణము, గృహం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో సింహలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12, 13 తేదీలు కనుక గమనించుకున్నట్లయితే 12, 13 తేదీలు పర్టికులర్గా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మరియు అదేవిధంగా కాస్త సంతాన సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు 14వ తేదీ కొన్ని విపరీత రాజ్యోగం గోచారంలో ఏర్పడింది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని లాభాలు కలుగుతాయి. అనుకోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పు తీసుకొచ్చి మరి ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో గురువు ఉన్నందుకు కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపార, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంతవరకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా లగ్నంలో రవి బుధులు ఉండడం అనేటువంటిది గొప్ప యోగంగా మనం చెప్తాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్తూ ఉండండి. మరియు ఇక్కడ రాత్రిపూట అమ్మవారి ఆరాధన లేనట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఎటువంటి ప్రమాదాలు కలగకుండా చూస్తుంది. మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారము మరియు శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది, మరియు 12వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 12వ స్థానంలో రవి బుధులు ఉండడం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా మంచి ఫలితాలు, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో మంచి ఫలితాలు, ఏదైనా గొప్ప సేవలు చేయడం, మంచి కార్యాల్లో
మీరు నిమగ్నం అవడం, గొప్ప కార్యాలకు మీరు వెళ్ళి అక్కడ మీరు మంచి ఫలితాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. తండ్రికి సంబంధించిన ధన విషయంలోని, తండ్రి ధన సంబంధించినటువంటి విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతోని తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాల్లోని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ తండ్రికి సంబంధించినటువంటి విషయంలో, తండ్రి గారికి సంబంధించిన విషయంలో ఈ కాంబినేషన్ పర్టికులర్గా మీకు ఈ ఫలితాలను ఇస్తుంది. మరియు కాబట్టి తండ్రి ధనానికి సంబంధించిన విషయంలో తండ్రి కొంతమంది కుటుంబ సభ్యులు ఆ ధన సంబంధించిన విషయంలో చిన్న చిన్న స్ట్రెస్ అవుతుంటారు. అదేవిధంగా లగ్నంలో ఎప్పుడైతే శుక్రకేతువులు తెలియని డిప్రెషన్, తెలియని ఏదో విరక్తి, వైరాగ్యం లాంటివి కలుగుతుంటాయి. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు కాస్త మ్యూజిక్ లాంటివి వినడము, లేనట్లయితే భగవత్ సంబంధించిన కీర్తనలు వినడము, ఏదైనా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాటిలోకి ఎక్కువగా వెళ్తూ ఉండండి. అంతేగాని డిప్రెషన్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ డిప్రెషన్ ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు రావాల్సిన ధన సంబంధించిన విషయంలో స్టార్టింగ్లో కొంతవరకు స్ట్రెస్గా ఉండి దాని తర్వాత రావడం జరుగుతుంది. 8, 9 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త తండ్రి గారికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఇక్కడ ఎవరితోనైనా సరే స్త్రీలతో ఏదైనా బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా 11, 12 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, డీల్స్ సంబంధించిన విషయంలో క్లోజ్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చంద్రుడు మనకి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు సంతానం కోసం చేసే ప్రయత్నంలో కొంతవరకు ఫలితం అనేటువంటిది రావుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ప్రాపర్టీ వైజ్గా రావాల్సిన ధన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండి దాని తర్వాత ఆ యొక్క ధనం అనేటువంటిది రావడం జరుగుతుంది. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో విదేశీ యోగము, విదేశీ విద్యాయోగంతో పాటు విదేశీ సంబంధించినటువంటి వివాహ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. కాకపోతే 12లో రవి బుధులు ఉండడం అనేటువంటిది ఏంటంటే మీరు చేసేటువంటి సర్వీసెస్ మూలంగా మీకు పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే 10వ స్థానంలో కుజుడు స్ట్రెస్ కారకుడు దశమ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కాస్త ఆకస్మికంగా కొన్ని మార్పులు చేసేటువంటి సర్వీసెస్లో కూడా కొంతవరకు స్ట్రెస్, గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళకి కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ, సుప్రభాతం రెగ్యులర్గా ఉదయం నిద్రలేచిన వెంటనే వినండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలోకి ఎదుగుతూ ఉన్నాడు. లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు. ఎప్పుడైతే లాభస్థానంలో రవి బుధులు ఉన్నారో మీకు కలిగేటువంటి గొప్ప యోగం ఏంటంటే ప్రమోషన్స్కి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు కాస్త సక్సెస్ని ఎక్కువ పొందుతారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇటువంటి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే 12వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని, వివాహ జీవిత సంబంధించిన విషయాల్లోని, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు 8, 9 తేదీలు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ చేయకండి. ఆ 8, 9 తేదీలు కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు, అంటే ఏదైనా ల్యాబ్లో ఏదైనా మీరు రీసెర్చ్ చేసేటప్పుడు, ఇట్లాంటివి చేసేటప్పుడు రీసెర్చ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు జాబ్ చేసేటువంటి ప్రదేశంలో ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలోని, లేనట్లయితే మీరు జాబ్ చేసిన తర్వాత అక్కడ రావాల్సిన జీతానికి సంబంధించిన విషయంలోని కాస్త 10, 11 తేదీలు కొంత స్ట్రెస్ ఉంటుంది. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ పరంగా కొన్ని షార్ట్ జర్నీస్, ఉన్న ప్రదేశం జాబ్ పరంగా గృహం మారడము, స్థలం మారడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే చంద్రుడు మనకి 4వ స్థానంలో ఉంటాడో ఇది కొంచెం జాబ్ సంబంధం మూలంగా మీకు ఏదైనా గృహయోగం కలగడము, కాకపోతే కాస్త మీ యొక్క జీవిత భాగస్వామికి మీరు కనుక 14వ తేదీ కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆవిడికి ఉద్యోగం రావడం, ఆవిడ చేసిన కోర్సెస్ మూలంగా ఆవిడకి ఉద్యోగం రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ రాస్యాధిపతి ఎవరైతే ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడో, మీరు ఏదైనా సరే సర్వీసెస్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కగా మీకు యోగ్యవంతంగా ఉంటుంది. కాకపోతే కొంత స్ట్రెస్ ఉంటుంది. జీవిత భాగస్వామికి గవర్నమెంట్ రిలేటెడ్ పరంగా ఏదైనా రావాల్సినవి రావడము, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సక్సెస్ రావడము, మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నట్లయితే అవి రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఈగో క్లాషెస్, వాళ్ళకి కాస్త ప్రమోషన్స్ రావడం, మీకు కూడా కొంతవరకు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉండి దాని తర్వాత మీకు ఆ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గడం. అలాగే జీవిత భాగస్వామికి మీ ఇద్దరికీ కూడా కొన్ని
మెడల్స్ కానీ పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి కాంబినేషన్ నడుస్తుంది చెప్పాలంటే తులాలగ్నం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు కాళికాదేవి యొక్క ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాభస్థానంలో ఒక అనుకూలమైనటువంటి కాంబినేషన్ లేదు, మరి దశమ స్థానంలో మాత్రం ఖచ్చితంగా అనుకూలమైనటువంటి కాంబినేషన్ ఉంది. దీనివల్ల ఏమిటి, మొట్టమొదటిగా రవి బుధుల బుధాదిత్య యోగం ఎప్పుడైతే దశమ స్థానంలో ఉందో ఇది మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి విషయంలో, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేటువంటి వారికి మరియు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రభుత్వం అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంది. కాకపోతే ఈ లాభస్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఇది వివాహ జీవితాన్ని, వివాహ సంబంధించిన విషయాల్ని ఇది రూల్ చేస్తూ ఉంది. వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ని ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చిన్న తప్పిదాల ద్వారా చిన్న డిస్టర్బెన్సెస్ రావడం రూల్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 8, 9 తేదీలు కాస్త వివాహ నిర్ణయాలు అసలు తీసుకోకండి. 9, 10 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు 10, 11 తేదీలు పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరియు 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే కాస్త తండ్రి గారి నుంచి రావాల్సిన ధనం కొంత రావడము, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. మరియు అదేవిధంగా 14వ తేదీ కాస్త కాంపిటేటివ్ విషయాల్లోని మనసును కాస్త ధైర్యం చేసుకొని మీరు పొందేటువంటి విజయాన్ని పొందేటువంటి మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ అవ్వడము, ఎవరికి చెప్పకుండా సడన్గా ఎక్కడికైనా వెళ్ళి రావడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం చాలా చక్కగా యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 4వ స్థానంలో శని వక్రించినందుకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఇక్కడ తగ్గుతుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మానసిక స్ట్రెస్, కొంచెం హెల్త్ పరంగా దీర్ఘ రోగాలు ఎప్పుడైతే కొంతమందికి ఉంటాయి, షుగరు, బీపీలు లేనట్లయితే కొన్ని రెగ్యులర్గా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం కొంత పడుతూ ఉంటుంది. కాబట్టి స్టాక్ ఐటమ్స్ ఏవి తినకండి. అదేవిధంగా రాత్రిపూట కాస్త నిద్రపోయే ముందు ఫుడ్ తినకండి, అంటే కాస్త ముందుగానే సూర్యాస్తమానికి ముందే తినండి. ఇట్లాంటి వాటి వల్ల అన్నిటి వల్ల కూడా మీకు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది రాకుండా ఉంటుంది. అదేవిధంగా కాస్త చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, ఇటువంటివి ఉన్నాయి. కాస్త ఈవెంట్స్కి అది వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఏదో ఆశ చూపించారు, ఈ భూమిని కొనుక్కుంటే మీకు ఇంత డబ్బులు వస్తాయి, లేదా మీ భూమిని పెట్టుకొని మీరు ధనం ఇవ్వండి మీకు ఇంత వడ్డీ ఇస్తామని అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి నిత్యము. వీలైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనులగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా భాగ్యస్థానంలో బుధాదిత్య యోగము, దశమ స్థానంలో శుక్రకేతువులు. దశమ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉంటారో కొంత మీరు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మలు కొన్ని బ్లాక్ అవుతాయి. అంటే ఏమిటి, ఏదైనా బ్యాడ్ కర్మ రావాల్సింది కొంతవరకు బ్లాకింగ్లో ఆగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దీంట్లో. అదేవిధంగా భాగ్యస్థానంలో ఎప్పుడైతే రవి బుధులు ఉన్నారో ఈ రవి బుధుల యొక్క సంబంధం ఏమిటంటే తండ్రి మూలంగా మీకు కీర్తి లభించడము, ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళడం ద్వారా మీకు కొన్ని అద్భుతాలు జరగడము, మరియు అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు ఆ బ్యాంకింగ్ సెక్టార్స్, బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగుండడము, మరియు అదేవిధంగా తండ్రి గారి యొక్క సపోర్టు, గురువుల యొక్క సపోర్టు మరియు పుణ్యక్షేత్ర దర్శనాల ద్వారా మీకు కొన్ని విషయాలు కొంత క్లియర్ అవ్వడము, సూర్య ఉపాసన ద్వారా, దత్తాత్రేయుడు ఉపాసన ద్వారా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన ద్వారా మంచి ఫలితాలు జరగడం అనేది చూపిస్తుంది. అయితే ఈ దశమ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో కొంతకాలం వరకు మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపార సంబంధించిన విషయంలో కొంతవరకు విరామం ఇవ్వాలనేటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటుంది ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు ఏదైతే 8, 9 తేదీలు ఉంటాయో 8, 9 తేదీలు కాస్త అనవసరంగా ఎవరితోనైనా మన శత్రుత్వాలు ఏర్పడతాయా అనుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ 10, 11 తేదీలు ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. అష్టమాధిపతి జలరాశుల్లో ఉన్నాడు, అష్టమి ఆకస్మిక సంఘటనలు కాబట్టి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నీరు పడ్డా సరే కాస్త చూసుకొని నడవడం. ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నీట్గా అంటాం కదా అక్కడెక్కడో ఉంటుంది అనుకుంటాం, కాదు. నీళ్లు తాగేటప్పుడు కూడా ఒక్కోసారి మనం గబగబా తాగడం వల్ల పొల్లు పోవడం జరగడం, ఏదో వాటర్ ఉంటే అక్కడేదో మనం స్లిప్ అయిపోవడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా మీరు 10, 11 తేదీలు ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు
సడన్ చేంజెస్, సడన్ నిర్ణయాలు, సడన్గా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అనేటువంటిది 12, 13 తేదీలు చూపిస్తుంది. ఇక 14వ తేదీ కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి ద్వారా రావాల్సిన ధనం కానివ్వండి, వారి నుంచి మీకు రావడం, మీ నుంచి వారికి వెళ్ళేటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి యోగాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో కొంతవరకు కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో గెలుపునిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబ స్థానము, ధనస్థానాధిపతి 3వ స్థానంలో వక్రించినందుకు కొంత రావాల్సిన డబ్బులు కొంతవరకు లేట్గా రావడము, మరియు అదేవిధంగా పంచమ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవాలి. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఉద్యోగం కోసం ఎక్కువ స్ట్రెస్ ఉంటే కనుక నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక గొప్ప యోగం అష్టమ స్థానంలో అష్టమాధిపతి ఉండడం, అదొక విపరీత రాజ్యయోగంతో పాటు బుధాతి యోగం కూడా ఏర్పడింది. కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా, పూర్వీకుల ఆస్తుల మూలంగా, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలోని రీసెర్చ్ రిలేటెడ్, పిహెచ్డీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. కాకపోతే మీకు భాగ్యస్థానంలో దశమాధిపతి ఎప్పుడైతే శుక్రుడు కేతువుతో ఉన్నాడు, ఇది కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఎవరికైనా పంపించాల్సిన మనీ విషయంలో తప్పుగా మనం టైప్ చేసి పంపిస్తుంటాం, ఒకరికి వెళ్ళాల్సింది ఇంకోరికి వెళ్తూ ఉంటుంది. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క తండ్రి గారికి కనుక ఆరోగ్య సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబ స్థానాధిపతి కుటుంబ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి కొంత ఫైనాన్స్ రిలేటెడ్ కుటుంబ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు మీరు 8, 9 తేదీలు కాస్త నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు మీరు కాస్త వ్యాపార నిర్ణయాలు, పార్ట్నర్స్ని తీసుకునేటువంటి అంశాల్లో 10, 11 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో కొంత దూరంగా వెళ్ళడం, అనుకోని కొన్ని ప్రయాణాల వల్ల కాస్త దూరంగా ఉండడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా 12, 13 తేదీలు. ఇక 14వ తేదీ ఏంటంటే మీ ప్రయత్నం లేకుండానే పార్ట్నర్స్ మీతో పార్ట్నర్షిప్ చేస్తానని, లేనట్లయితే ఒక వివాహ సంబంధించిన విషయం మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలనేటువంటిది వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ 14వ తేదీ మీ యొక్క జీవిత భాగస్వామి కోసం, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఆభరణం కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ప్రయాణాలు చేయించడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో కాస్త శని భగవానుడి దగ్గర మరియు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇక్కడ మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన, వారాహి స్తోత్ర పఠనము, శ్యామలా అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడము, గోవులకి క్యారెట్లు మరియు అదేవిధంగా గ్రాసము, తీపి చపాతీలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది, అష్టమ స్థానంలో శుక్రకేతువులు, అంటే 2 డిఫరెంట్ యోగాలు ఏర్పడ్డాయి ఈ వారం. అంటే ఏంటి, ఒక మంచి గొప్ప యోగము, కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. గొప్ప యోగం ఏమిటి, ఎప్పటి నుంచో ఉద్యోగం కోసమో లేకపోతే వివాహం కోసమో ఒక పార్ట్నర్షిప్ కోసమో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రయత్నాలు ఫలించేటువంటి సమయం నడుస్తుంది, ముఖ్యంగా కుంభం వారికి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామా, గవర్నమెంట్ సబ్సిడీస్ కోసం ప్రయత్నం చేస్తున్నామా, గవర్నమెంట్ ఏదైనా చూడండి కొంతమంది స్త్రీలకి కొన్ని సదుపాయాలు చేస్తూ ఉంటుంది. మీరు ఎటువంటి కొరట్రాలు పెట్టకుండానే మీరు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ఇది ఇస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది. అటువంటి విషయాల్లో మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలు మీరు పొందుతారు, మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామికి కావచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు, మరి అష్టమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. దీని సంగతి ఏమిటంటే తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్, కొంచెం గొడవలు, లేనట్లయితే పంచుకునేటువంటి అంశంలో మీకు కొంచెం ఎక్కడో తక్కువగా ఇవ్వాలనేటువంటి అవతల వాళ్ళు ప్రయత్నం చేయడము, లేనట్లయితే మీరు ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు ల్యాబ్స్లో అది కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి, కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో శని భగవానుడు వక్రించున్నాడు. ఎప్పుడైతే శని వక్రించున్నాడో పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, పర్టికులర్గా ఈ యొక్క కాంబినేషన్ కొంతవరకు స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఫైనాన్షియల్గా మీకు
రుణ సంబంధంగా ధనం లభించేటువంటి యోగం ప్రస్తుతం నడుస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో కుజుడున్నందుకు కొంచెం ఆలోచన సంబంధించిన విషయంలోని, సంతానానికి సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి పంచమాధిపతులు సప్తమ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచి యోగాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వారికి, రైతులకి తద్వారా కొంతవరకు ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా లిటిగేషన్ ల్యాండ్స్ ఏమైనా తీసుకుంటున్నారా తెలియకుండా ఇన్నర్గా ఒక్కోసారి మనం చూడండి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం, ఏదో అక్కడ బఫర్ జోన్స్ అని, వాటర్ అని, లేదా చెరువులు కబ్జా చేసి కట్టేశారని తెలియక మనం ఏదో కొనేసుకుంటాం, వాళ్ళు ఏదో డూప్లికేట్ పేపర్స్ చూపిస్తే. అటువంటి విషయాల్లో ముఖ్యంగా కుంభలగ్నం వారు, కుంభరాశి వారు, ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పటికీ ఆ శుక్రుడు వెళ్ళి కేతువుతో కలిశాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది, లేదని కాదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే రెండవ స్థానంలో ధనస్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ ధనయోగం ఇస్తాడు. కాకపోతే ఈ 12లోకి శని వెళ్తున్నందుకు, ఆ 12లోకి వెళ్ళినటువంటి శని మీద కుజుడు యొక్క దృష్టి ఉన్నందుకు అది ఎట్లాంటి ఫలితం ఇస్తుంది అంటే కొంతవరకు ఖర్చుల విషయంలో స్ట్రెస్ని ఇస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. మరి ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా 4 గ్రహాలకు దీపారాధన చేయండి. అందులో ఒకటి శుక్రుడు, రెండవది కేతువు, మూడవది కుజుడు, నాలుగవది శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. దీంతోపాటు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనము, లక్ష్మీ నరసింహ స్వామి యొక్క స్తోత్ర పఠనము, విష్ణు సహస్రనామాలు చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ 3 అనేటువంటి షార్ట్ జర్నీస్, కొత్త పరిచయాలు, గురువులతో పరిచయాలు ఏర్పడము, మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా కాస్త ప్రయాణాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేటువంటిది కొత్త ప్లానింగ్ చేస్తారు, ఆ ప్లానింగ్ కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయి. మరి 6వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది అంటే మీ పూర్వజన్మ కర్మ మంచి ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి కాంబినేషన్ దిస్ ఈజ్. పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వారం మీ పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా ఒక మంచి రూటుని చూపించేటువంటి యోగం కలిగినటువంటి వారం ఇది. మరి సప్తమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కదా, అంటే ఇది ఏం చెప్తుంది అంటే వెరీ క్లియర్గా మీకు చూపిస్తున్నటువంటిది మీరు పొరపాటును కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను చెప్పేది అది. పార్ట్నర్స్ని కాస్త చూసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్స్ మూలంగా మీరు ఏదైనా ఇబ్బంది పడతారేమో కాస్త జాగ్రత్తలు చూసుకోండి. కాస్త మీ పార్ట్నర్తో కలిసి వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అంటారా, ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా రైతులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీస్, గవర్నమెంట్ నుంచి పొందాల్సినట్టు కొన్ని ఇస్తుంది. కాకపోతే కొంతవరకు చిన్న ఇగో క్లాషెస్ ఉంటాయి కుటుంబ సభ్యులతో. ఎందుకంటే ఈ కుటుంబాధిపతి వెళ్ళి బుధరాశుల్లో ఉన్నాడు. బుధుడు ఏంటంటే కొంత ఆర్గ్యుమెంటివ్ రిలేటెడ్ వాటికి కారకుడు కాబట్టి కొన్ని మదర్తో కావచ్చు, తల్లి తరపు వారు మేనమామలతో కావచ్చు, కొంచెం తండ్రి తరపు వాళ్ళతో కావచ్చు, కొంత తండ్రితో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి చెప్పాలంటే. కాకపోతే వాళ్ళ నుంచి లబ్ధి కూడా ఉంటుంది, ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ఉద్యోగ సంబంధించిన మార్పులు కూడా చూపిస్తుంది. కాకపోతే గతంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం వాటి విషయంలో కొంత లాభము, లబ్ధి, అమ్మయ్య ఇప్పుడు కొంత మనం లాభంలో పడ్డాము అనేటువంటి యోగము ఈ వారం మీకు కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజ, శుక్ర, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే బుధవారము, శుక్రవారము గోవుకి గ్రాసము, బెల్లము, అదేవిధంగా క్యారెట్లు, తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు ఏదైతే సామాజికంగా ఎదుర్కొనేటువంటి విషయాలు కానివ్వండి, జీవిత భాగస్వామితో ఎదుర్కొనే విషయాలు కానివ్వండి, మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామందికి ఒక సంశయం ఉంది, ఏమిటంటే నేను పూజలు చేస్తున్నాను కానీ పూజలు చేయని వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్ని పూజలు చేసినా నాకు మంచి ఫలితం కనిపించట్లేదు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఏమిటది అంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాను. చూడండి, 2 వ్యక్తులు లోన్ తీసుకున్నారు. ఒక వ్యక్తి ₹1,00,000 లోన్ తీసుకున్నాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు లోన్ తీసుకున్నాడు. ₹1,00,000కి ఈయన ప్రతి నెల 15,000 కట్టేసుకొని క్లియర్ చేసుకున్నాడు ఒక 10 నెలల్లో. ఇంకో వ్యక్తి కూడా ప్రతి నెల 10,000 కడుతున్నాడు.
కానీ ఇద్దరికి ఒకటేసారి అప్పు తీరిపోదు. ఈయనకి చూస్తే తీరిపోయింది అంటాడు 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తికి, ఈయనకి చూస్తే బాబు ఇంకా నీ యొక్క అప్పు 9,10,000 ఉందంటారు. ఇదేమిటండి ఇద్దరం కట్టాం కదా అంటే, మీరు తీసుకున్న అప్పు ఎక్కువ, ఈయన తీసుకున్న అప్పు తక్కువ. అంటే ఒక పూజ చేసినప్పుడు, లేదా ఒక జపం, ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నప్పుడు, లేదా కొన్ని అమావాస్యలో కొన్ని తీసుకుంటూ ఉంటాం, లేదా కొన్నిసార్లు దీక్ష తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎంత నిష్టగా చేస్తున్నా మీ యొక్క కర్మ ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు ఫలితం కొంతే కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా కనబడదు. వీరికి ఎవరికైతే తొందరగా ఫలితం కనబడిందంటే దాని అర్థం ఏమిటంటే, పూర్వజన్మ కర్మ కొంతే ఉంది. ఈ కొంత కర్మ ఈ దేవతా అనుగ్రహాన్ని జపం చేసుకోవడం ద్వారానో, పూజో వ్రతమో చేయడం ద్వారా తొందరగా అయిపోయింది అక్కడ. అంటే అప్పు తీరిపోయినట్టుగా. అప్పు తీరిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పువాడు మన ఇంటికి రాడు. ఇది మీరు కట్టాలంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పడు. ఆ రకంగా ఇది మీరు మొట్టమొదటిగా ఇది మీరు అర్థం చేసుకోండి. రెండవది, రాంగ్గా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి ఉంటే ఇంకోటి చేస్తూ ఉంటాం. అంటే ఎలాగా అంటే ఏమండి, మరి అవి చేసుకుంటే వేరే ఫలితం రాదా అంటే దానికి వేరే ఫలితం వస్తుంది. అంటే ఎలాగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు తలనొప్పి వచ్చింది, మనం వెళ్ళి తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఈనో తీసుకున్నాం, వేసేసుకున్నాం, తగ్గుతుందా? అస్సలు తగ్గదు. లేదా తలనొప్పి వచ్చింది, జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నాం, వేసేసుకున్నాం, తగ్గదు. B12 పెంచేటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గదు తలనొప్పి. ఏం వేసుకుంటే తగ్గుతుంది? శారిడాన్ లేదా జండు బామ్ రాసుకోవాలి, లేదా ఎవరితోనైనా తలని కాస్త మసాజ్ చేయించుకోవాలి. ఇవేవీ కాకుండా మనం ఏదో చేస్తే దాని రిజల్ట్ రాదు. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మీకు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది అనుకుందాం, కాసేపు వివాహం కుదరట్లేదు అనుకుందాం. సప్తమాధిపతి ఎవరు, 12వ అధిపతి ఎవరు, మహాదశ ఏం నడుస్తుంది, ఏ మహాదశ దీనికి వ్యతిరేకిస్తుంది, దానికి సంబంధించిన దానము, దానికి సంబంధించిన అధిష్టాన దేవతను చేసుకోవాలి. అంతేగాని ఏదో చేసేసామండి, మేము ఫలానా ఆ పూజ చేసేసాం, ఈ సుదర్శన హోమం చేసాం, రావట్లేదు. ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మీకు బ్యాంకులోకి వెళ్ళి మీ చెక్కు పాస్ అవ్వాలి, మీ చెక్కు ఇచ్చి డబ్బులు రావాలి. అప్పుడు ఏం చేస్తారు? మీరు కౌంటర్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ చెక్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని ఓకే ఇందులో బ్యాలెన్స్ ఉంది, మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తారు. అంతేగాని మీరు వెళ్ళి బయట ఒక వాచ్మ్యాన్ ఉన్నాడంటే అక్కడ గన్ పట్టుకొని కూర్చున్నాడు, సెక్యూరిటీ పర్సన్, ఆయనకి చెక్ ఇచ్చాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? ఆయన పని కాదు అది. లేదా లోపలికి వెళ్ళిపోయి అకౌంట్ సెక్షన్లో ఉండేటువంటి ఎవరికి నేను చెక్ ఇచ్చాను, అవ్వలేదు, ఆయన ఇవ్వడు. లేదా మీరు లోన్స్ కోసం వెళ్ళేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చారు, ఇవ్వడు. ఎందుకు? ఆయన ఏం చెప్తారు, ఇక్కడ కాదండి సెక్షన్ అది అంటాడు. అంటే ఏమిటి, మనం హెల్త్ విషయంలో ఏ ట్యాబ్లెట్, ఏ దానికి ఏ మెడిసిన్ వాడితే ఎలా తగ్గుతుందో, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ఒక లోన్ కావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో, ఒక సచివాలయానికి వెళ్ళినప్పుడు మన ప్రాబ్లమ్ని బట్టి ఏ సెక్షన్కి వెళ్ళి మాట్లాడాలో ఎలా అయితే ఉంటుందో, మనం కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నాము, ఇది ఇంకొకటి మెయిన్గా. అలాగే మరొక విషయం చెప్తాను చూడండి. చాలామంది ఒక పూజ చేస్తారు, ఇంకా రిజల్ట్ కనబడకపోయేసరికి వెంటనే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది లోపల. అసలు ఎంత శ్రద్ధగా చేస్తారో, ఈ పూజ చేశాను నాకేమవ్వలేదు, ఈ సత్యనారాయణ సంవ్రతం చేసుకుని ఏమవ్వలేదు, ఈ క్షేత్రానికి వెళ్ళాను ఏమవ్వలేదు. మీరు ఎప్పుడైతే దానికి రెగ్యులర్ చాంటింగ్ చేస్తుంటారో మీకేమవుతుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్, మీ సెల్ లెవెల్లో ఉన్నటువంటిది, మీ సోల్, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంటే, ఇతనికి ఏమి చేసినా ఫలితం రాకూడదేమో అనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా ఫలితం రాకూడదేమో, అందుకేనేమో అని అది ఏం చేస్తుంది, ఓహో ఫలితం రాకూడదు అనుకుంటా. అలా ఎప్పుడు అనుకోకండి. నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ పూజ చేసుకోగలిగాను, నేను అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళగలిగాను, ఎంతో అనుగ్రహం ఉంటే నేను ఆ క్షేత్రాన్ని వెళ్ళగలనా. ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, ఏంటంటే, మనము 2 చేతులు ఎత్తి ఇలా దండం పెట్టుకోవాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉండాలట. మరి అలాంటప్పుడు ఇంట్లో నిత్య పూజ చేస్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, ఒక ఆలయానికి వెళ్తున్నామంటే మరింత ఎంతో అనుగ్రహం ఉంది, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాం, విశ్లేషించగలుగుతున్నాం అంటే ఎంతో అనుగ్రహం ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడిని అడగాలి, అందులో ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బిజినెస్ కాదు అది. అమ్మవారిని అడుగుతాం, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు. మరి అది కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా విశ్లేషణ చేయండి, భగవంతుడు అంటే ఎవరు, అమ్మవారి స్వరూపం ఏంటి, ఆ శక్తి స్వరూపం ఎవరు, ఆ ఈశ్వరుడు ఎవరు, విష్ణువు ఎవరు, వ్యాపించిన వాడు విష్ణువు, ఈ నడుపుతున్నవాడు విష్ణువు, అందులో ఉండేటువంటి శక్తి అమ్మవారు. లక్ష్మి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, క్రియేటర్ ఆయన.
ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఇందులో ఎవడో విశ్లేషణ చేయండి. ముఖ్యంగా ఆలోచించండి, ఈ దేవతా స్వరూపాలు ఎందుకున్నాయి, మనకెందుకు మహర్షులు, మనకి భగవంతుడు ఇన్ని రూపాలుగా మనకెందుకు రూపాంతరం చెందాడు, ఎందుకు ఒకటిగానే ఎందుకు లేడు, ఒకటే స్వరూపం, ఆ భగవత్ స్వరూపం ఒక్కటే, ఆ పరమేశ్వరుడు ఒక్కటే. కాకపోతే ఆ పరమేశ్వరుడు ఒక్కడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది, మనం ఎందుకు ఒకటే, మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, మనం ఒక్కరి ఎందుకు నడిపించట్లేదు, మనం అకౌంటెంట్ని పెట్టుకుంటున్నాం, సెక్యూరిటీని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒక క్రియేటివ్ టీంని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒకరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? ఒక్కడమే అందరి చేయొచ్చు కదా? కాదు, దాని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయో ఒక ఆఫీస్కి మెయిన్ పర్సన్ ఒకలే ఉన్నప్పటికీ ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఇంతమందిని ఎలా అయితే నియమించారో వాస్తుపరంగా ఇంట్లోనే ఆ రకంగా నియమించడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రం పరంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. దేవతల పరంగా భగవంతుడు ఒక్కొక్క దానికి, అగ్నికి, వాయువుకి, జలానికి, రకరకాల దేవతలకి ఆ యొక్క శక్తుల్ని ఇవ్వడం జరిగింది, ఆ శక్తులతో నడిపించడం జరిగింది అనేటువంటి సత్యాన్వేషణ మనకి ఎప్పుడైతే జరుగుతుందో మనం చాలా ఆనందంగా ఉంటాం. ఈ విశ్వంలో ఉన్నది ఆనందం మాత్రమే, దుఃఖాన్ని మనం తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.